ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. బ్రెస్ట్ నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. క్యాన్సర్ వచ్చిందని తెలియగానే ఇక అంతా అయిపోయిందని జీవితం మీద ఆశలు వదిలేసుకుంటూ ఉంటారు. అలాంటి ప్రాణాంతక వ్యాధిని కూడా మన సంకల్ప బలంతో జయించవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ని జయించి విజేతగా నిలిచారు పద్మ వంగపల్లి గారు. పిల్లలకు వీడియోల ద్వారా స్టోరీలు చెబుతూ మహిళా రైతులకు మిల్లెట్స్తో ఆహార ఉత్పత్తులను తయారు చేయడంలో ట్రైనింగ్ ఇస్తూ ఆమె తన క్యాన్సర్ తర్వాత కొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. అంతేకాదు 256 మంది స్ఫూర్తివంతమైన మహిళల కథనాలతో ప్రచురితమైన షీరోస్ అనే పుస్తకంలో తనకంటూ ఓ పేజీని సృష్టించుకున్నారు. అంతటి స్ఫూర్తివంతమైన మహిళ ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. పద్మగారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. ఆమె క్యాన్సర్ ప్రయాణం ఎలా జరిగిందో, ఆమె దాన్ని ఎలా జయించారో, కొత్తగా తన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకున్నారో తెలుసుకుందాం. నమస్తే పద్మగారు. నమస్తే అండి. క్యాన్సర్ చిన్న విషయం కాదండి. 3 అక్షరాల మాటే కానీ దాన్ని విన్న తర్వాత జీర్ణించుకోవడం చిన్న మాట కాదు, చిన్న విషయం కాదు. అయితే క్యాన్సర్ వచ్చిందని మీకు ఎప్పుడు తెలిసింది? దాన్ని ఎలా జయించాలనుకున్నారు? బేసికల్గా నేను మీడియాలో పనిచేస్తూ ఉన్నాను గత 20 ఏళ్ళుగా. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేస్తున్న క్రమంలో 2015లో అప్పుడు నేను 10 టీవీ ఛానల్లో పనిచేస్తున్నాను. మానవి అని ఒక విమెన్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా ఉన్నాను. ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా చాలా రకాల కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం. దాంట్లో హెల్త్ ప్రోగ్రామ్స్ కూడా ఉండేవి. చేస్తున్న క్రమంలో ఎట్లా మనం గుర్తించాలి, ఎలా మనం ఎప్పటికప్పుడు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలన్నటువంటి విషయాలు, చాలా విషయాలు వీడియో రూపంలో చెప్తూ ఉండేవాళ్ళం. కాబట్టి అది కొంత నాకు ఉపయోగపడింది. ఒకరోజు ఎందుకో కొంచెం అనుమానంగా ఉండి, ఎందుకో ఇది కొంచెం తేడాగా అనిపిస్తుందని చెప్పి అనుకున్నప్పుడు నా కొలీగ్ వాణి ఉన్నారు పక్కనే. సో ఇద్దరం కలిసి వెళ్ళాక ఆవిడ కూడా టెస్ట్ చేసినాక డాక్టర్ గైనకాలజిస్ట్ ఒకసారి మీరు ఎవరికి మంచి ఆంకాలజిస్ట్కు చూపించుకోండి. సిమ్టమ్స్ ఏంటి? ఏమీ లేవు. యాక్చువల్గా విషయం ఏంటంటే, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు జ్వరం వచ్చిందా, ఆకలి తగ్గిందా, బరువు తగ్గిపోయారా, ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగుతుంటారు. కానీ ఏ సిమ్టమ్స్ లేవు. నేను చాలా యాక్టివ్గా పనిచేసుకుంటున్నాను. అంతకంటే ముందు నేను కల్చరల్ యాక్టివిస్ట్గా ఉండేదాన్ని. సో మా గురువు గారు చనిపోయారు ఏప్రిల్ నెలలో 2015లో. తన సంస్మరణ సందర్భంగా నేను ఒక బుర్రకథ ప్రదర్శన కూడా ఇచ్చాను ఏప్రిల్ 28న. అంతకంటే ఒక 2-3 రోజుల ముందు నాకు కొంచెం డౌట్గా ఉండి టెస్ట్ కూడా చేయించుకున్నాను. ఆ తర్వాత రోజే ఆ టెస్ట్లో ఇది బయటపడింది. ముందు నాకు నమ్మకం కుదరలేదు. ఎందుకంటే నేను చాలా యాక్టివ్గా ఉంటాను, మంచి హెల్తీగా ఉంటాను, మంచి ఫుడ్ తీసుకుంటాను, పొల్యూషన్ ఫ్రీగా ఉండే ప్రయత్నం చేస్తాను కొంచెం అనేటువంటిది కొంచెం ధీమాగా ఉండేదాన్ని. అయితే ఇంట్లో అమ్మమ్మ క్యాన్సర్తో చనిపోయింది. అది కొంచెం ఎప్పుడు ఒక అలర్ట్ పని చేస్తుంటుంది, అలర్ట్గా ఉంటుంది నాకు. సో అది కూడా కొంచెం పనిచేసింది. ఆ క్రమంలో కొంచెం అనుమానం వచ్చి టెస్ట్ చేయించుకుంటే అది బయటపడింది. బయటపడ్డాక కూడా జీర్ణించుకోవడానికి చాలా కష్టమైంది. నాకే ఎందుకు వచ్చింది, నేను ఇంత జాగ్రత్తగా ఉన్నాను కదా, నాకే ఎందుకు వచ్చింది అనేటువంటి బాధ, కోపం, దుఃఖం అన్నీ చాలా సహజమైనటువంటి భావోద్వేగాలు. మనం ఎవరం అతీతులం కాదు. అంటే జీవితం చిన్నదని అందరికీ తెలుసు, ఎవరం బతికి ఉండం, అందరం చచ్చిపోతామని తెలుసు. కానీ చావు మన ముందుకు వచ్చింది, నిలబడింది అన్నప్పుడు మాత్రం చాలా ఖచ్చితంగా ఎవరైనా కూడా షేక్ అవ్వడం చాలా సహజమైనటువంటి విషయం. అలా నేను కూడా వణికిపోయాను, చాలా భయపడిపోయాను. అప్పుడు మా అబ్బాయి 10th క్లాస్కి వచ్చాడు. అప్పుడే పిల్లాడి గురించి, భవిష్యత్తు గురించి, నేను బతుకుంటానా చచ్చిపోతానా. డాక్టర్కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్ డాక్టర్ నార్మన్ బెతున్ అని నాకు ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్. వెళ్ళంగానే చాలాసేపు తను పట్టుకొని ఏడ్చేశాను, ఆయన చేతులు పట్టేసుకుని. ఇంకా నేను ఎన్ని రోజులు బతుకుతాను అని అడిగా. ఆయన ఇంకా ఏమీ అవ్వదు, మీకు ట్రీట్మెంట్ చేద్దాము, మీరు టెన్షన్ పడకండి, భయపడకండి, ఇదంతా చెప్పారు. ఆ ట్రీట్మెంట్ టైంలో కూడా చాలా పెయిన్ఫుల్ ట్రీట్మెంటే. చాలామందికి తెలుసు కీమోలు ఎలా ఉంటాయి, కీమో టైంలో ఎంత పెయిన్గా ఉంటుంది, ఎన్ని రకాల భరించాల్సి వస్తుంది. ఆ ఇబ్బందులన్నీ పడుతున్నప్పుడు కూడా ఇంకా భరించలేను, ఇవి వద్దు, ఈ బాధ వద్దు అనేటువంటి బాధ కూడా ఉండేది. చాలా పెయిన్ఫుల్గా ఉండేది, చాలా ఇబ్బంది పడేదాన్ని, ఇవన్నీ ఉండేవి. అంటే ఆ టైంలో ఇంకేంటంటే ఫస్ట్ స్టేజ్లో నాది తెలిసింది. సో ఫస్ట్ స్టేజ్లో వచ్చిన వాళ్ళు ఎన్నేళ్ళు బతుకుతారు అని గూగుల్ సెర్చ్ చేసేదాన్ని. సో 5 ఏళ్ళు బతుకుతారు, 3 ఏళ్ళు బతుకుతారని గూగుల్లో కనిపిస్తుండే. సో అట్లా కనిపించినప్పుడు ఓకే ఇంకా 5 ఏళ్ళ జీవితం మనకుంది, ఓకే ఇంకా 3 ఏళ్ళు అయితే గ్యారంటీగా బతికేస్తాం, ఫస్ట్ స్టేజ్లో వచ్చింది కాబట్టి, ఫస్ట్ స్టేజ్లో గుర్తించుకున్నాం కాబట్టి అనేటువంటి ఒక ధీమా, ఇంకా ఇంతకాలం మనం బతుకుతాం అనేటువంటి దాంతో కొంత
స్థిమితపడ్డం. సరే ఈలోపు మనం ఏమైనా అనుకునే చేసుకుందాం అనేటువంటి ఒక నిర్ణయానికి రావడం. మెల్లగా చుట్టూ ఫ్రెండ్స్ కూడా చాలా నిజంగా లేచి నిలబడి కోలుకున్నాను అంటే ఫ్యామిలీ మెంబర్స్, అమ్మ, తమ్ముళ్ళు అందరూ నిలబడ్డం, ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ధైర్యం ఇవ్వటం, అన్ని రకాల సపోర్ట్. వాళ్ళు మానసికంగా సపోర్ట్ ఇచ్చారు, చాలామంది స్నేహితులు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చారు, అన్ని రకాలుగా ధైర్యం ఇచ్చారు. సో అట్లా అందరి దీంతో నేను కోలుకున్నాక కూడా చాలామంది ఏంటంటే ఇక నన్ను కీమో టైంలో చూసిన వాళ్ళు అంటే మొత్తం జుట్టు ఊడిపోయి అది అందరికీ తెలిసింది. చూసినప్పుడు నేను ఇక బతుకుతాననేది ఎవరు అనుకోలే. నా రంగు మారిపోయి, రూపం మారిపోయి, నేను ఒకలాంటి రూపంకి వెళ్ళిపోయాను. సరే దానికి కూడా నేను ఎప్పుడు అంటే ఇట్లా అయిపోయాను ఏంటని కూడా దాని గురించి కూడా దిగులు పడలేదు, ధైర్యంగానే ఉన్నాను. కానీ చాలామంది నా గురించి అట్లా అనుకున్నారంట, నేను ఇంకా బతికి బట్టగడతాను, ఇక నిలబడతాను అని మాత్రం వాళ్ళకి నమ్మకం లేకపోయింది. ఇక నిలబడ్డాను. నాకేమనిపించిందంటే సరే ఇంకా చావు తొందరలో ఉంది, ఇంకా 3 ఏళ్ళు మనకు జీవితం ఉంది, లేదు ఇంకొక 5 ఏళ్ళు మనకు జీవితం ఉంది, ఇంకాస్త మనం హెల్దీ లైఫ్ స్టైల్లో ఉంటే ఒక 5 ఏళ్ళు జీవితం ఉంటుంది అని అనుకున్నాక మనం చేయాల్సిన పనులు చేద్దాం, కాస్త ఇంకొంచెం యాక్టివ్గా ఉందాం, ఎప్పుడు యాక్టివ్గా ఉన్నా కూడా ఇంకొంచెం యాక్టివ్గా ఉందాం అనేటువంటి నిర్ణయానికి వచ్చాను. సో అలా ఇక అంతకుముందు వరకు ఒక జర్నలిస్ట్గా ఉండి సోషల్ యాక్టివిస్ట్గా, కల్చరల్ యాక్టివిస్ట్గా. సర్జరీ చేశారా మీకు బ్రెస్ట్ క్యాన్సర్? సర్జరీ చేశారు, బ్రెస్ట్ రిమూవ్ చేశారు, ఒక 4 కీమోస్ జరిగాయి. సో 4 నెలల పాటు ఒక నరకయాతన తర్వాత కూడా కీమో సైడ్ ఎఫెక్ట్స్ చాలా కాలం పాటు నన్ను వెంటాడినాయి. రోజుల తరబడి బ్లీడింగ్ అయిపోయేది నాకు, అసలు పనులు చేసుకోవడానికి చాలా ఓపిక అయిపోయేది, నీరసపడేదాన్ని. అట్లా ఉన్నప్పుడు గైనకాలజిస్ట్ హోమియోపతి పోని వాడదాం అనుకుంటే అవి పని చేయాల. సో గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ కామేశ్వరి గారు చాలా బాగా అంటే ఈ సందర్భంగా వైద్యం చేసిన డాక్టర్లందరూ నేను గుర్తు చేసుకోవాలి. డాక్టర్ బెతున్ గారు నాకు ట్రీట్మెంట్ చేశారు, కీమోస్ అంతాను. డాక్టర్ సిఎస్ రావు గారు సర్జరీ చేశారు. డాక్టర్ కామేశ్వరి గారు నాకు గైనిక్ ఇష్యూస్ అంతా కూడా చాలా కాలం పాటు 1 సంవత్సరం పాటు నన్ను అంటి పెట్టుకుని నాకు కావాల్సిన వైద్యం తను చాలా స్నేహపూర్వకంగా అందించారు. సో వీళ్ళందరూ కూడా అంటే డాక్టర్స్ సపోర్ట్ కూడా అంటే స్నేహపూర్వకమైనటువంటి సపోర్ట్ కూడా ఒక క్యాన్సర్ పేషెంట్కి చాలా అవసరం. ఆ టైంలో ఒక చిన్న ఉదాహరణ, నేను సర్జరీ అయ్యి థియేటర్లో ఉన్నాను. సర్జరీ తర్వాత అప్పుడే నాకు మెలకు వచ్చింది. ఎనస్థీషియా కొంచెం తగ్గిపోయినాక సిఎస్ రావు గారు వచ్చారు. నేను అప్పటికి 10 టీవీలో ఉన్నాను కాబట్టి ప్రొడ్యూసర్గా తను మాట్లాడుతూ అంటే చాలా తేలిగ్గా ఇదేమి నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదనేటువంటి ధోరణి కావచ్చు, లేకపోతే రోజు నాలాంటి పేషెంట్లను చూసినటువంటి ఒక నార్మల్సీ కూడా కావచ్చు. ఏంటి చాలామంది లిక్కర్ తాగేస్తున్నారు, చాలామంది ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, దాని మీద మీరు ప్రోగ్రామ్స్ చేయాలి కదా, దాని గురించి మాట్లాడాలి కదా అని ఆయన అడుగుతున్నారు. సార్ నాకు ఇది తగ్గుద్దా, నేను కోలుకుంటానా అని నేను అడుగుతున్నాను. సో డాక్టర్స్ కూడా అంటే అట్లా ఉండటం అనేటువంటిది, మనతో స్నేహంగా ఉండటం అనేటువంటిది చాలా అవసరం అనేటువంటిది నాకు అనిపించింది. అందుకని ఈ సందర్భంగా డాక్టర్లందరినీ గుర్తు చేసుకోవాల్సిందే. మీకు ఒక బ్రెస్ట్ రిమూవ్ చేశారు కదా? అవును. సహజంగా బ్రెస్ట్ అంటే ఒక ఆడతనానికి, అమ్మతనానికి నిదర్శనంగా, ప్రతీకగా చూస్తాం. చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటే చాలు బ్రెస్ట్ రిమూవ్ చేస్తారు, షేప్ అవుట్ అవుతాం, తర్వాత ఎలా ఉండాలి, ఎలాగా అందరినీ ఫేస్ చేయాలనే ఒక భయంలో ఉంటారు. వారికి మీరు ఏం చెప్తారు? నేను దీన్ని ఒక ఆడతనం, అమ్మతనం, దీన్ని నేను ఒక గ్లోరిఫైగా నేను ఆలోచించాలని కూడా అనుకోవట్లేదు. ఇది మనం ఒక మనిషిగా ఉంటాం, పిల్లలు పుడతారు, పెరుగుతారు, వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. పిల్లలకి ముందు మనం ఉన్నాం, పిల్లలు అంటే వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మనం ఉంటాం. మనకొక ఆరోగ్యం, మనకొక యాక్టివిటీ, మనం నలుగురికి ఉపయోగపడ్డామా, మనం కూడా హెల్తీగా ఉండడం కూడా చాలా ముఖ్యమైనది. మన బాడీలో పుట్టినప్పటి నుంచి ఒక పార్ట్గా ఉన్నటువంటి ఏ అవయవమైనా కూడా పోగొట్టుకున్నప్పుడు చాలా ట్రోమా ఉంటుంది. అది ఉండదు అనుకోవడం అసహజం, లేకపోతే లేదనుకోవడం కూడా అనంత ఈజీ కాదని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా చాలా పెయిన్ ఉంటుంది. ఇప్పుడు ఒక కన్ను లేదు, కాలు లేదు, చెయ్యి లేదు అనుకున్నప్పుడు మనం దాన్ని లేకుండా ఎంత వాళ్ళు తపన పడి అలవాటు పడిపోతామో జీవితంలో. ఓకే, మనకు బాడీలో ఒక పార్ట్ లేదనేటువంటిది, బ్రెస్ట్ పార్ట్ లేదనేటువంటి కూడా దాన్ని అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేసి ధీమాగా ఉండేటానికి కూడా ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ కొంత పడుతుంది తప్పకుండా. అది ఎవరికైనా ఉంటుంది. కాకపోతే ఒక 1 year పాటు నాకు కూడా పెయిన్ ఉన్నప్పుడు కాదు, మనం దీన్ని ఇంకోలాగా అర్థం చేసుకోవాలి. మనం చాలా విషయాలు ఆలోచిస్తున్నాం, చాలా విషయాలు మాట్లాడుతున్న క్రమంలో, నేర్చుకుంటున్న క్రమంలో మన బాడీని మనం ఎట్లా చూడాలి, మనం పోగొట్టుకున్న బాడీనో ఇంకోటి దాన్నో మనం ఎట్లా చూడాలి అని. నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఈ ఫీలింగ్తో నేను ఉన్నప్పుడు ఒక చిన్న బాబు ఫోటో చూశాను. వాడు నాకు చాలా ఇన్స్పిరేషను. ఇట్లాగే సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఫోటో. బాబుకి 2 కాళ్ళు లేవు.
ఇట్లా కూర్చున్నాడు వాడు. 2 కాళ్ళు ఫోల్డ్ చేసుకున్నట్టుగా చాక్ పీస్తో 2 ఫోల్డింగ్స్ చేసుకున్నట్టుగా కాళ్ళు గీశాడు. అంటే లేని కాళ్ళని వాడు ఉన్నట్టుగా ఊహించుకొని 2 చాక్ పీస్తో గీసుకొని వాడు ఒక హ్యాపీనెస్గా ఫీల్ అవుతున్నాడు కదా, వాడికన్నా అయితే మన జీవితం కాదు కదా అనేటువంటిది అనిపించింది. అలాగే నేను ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు, నా కీమోస్ జరుగుతున్నప్పుడు నాకన్నా చాలామంది చిన్నపిల్లలు ట్రీట్మెంట్కి వచ్చారు. వాళ్ళు క్యాన్సర్ పీడితులుగా ఉన్నారు. ఒక అబ్బాయి అయితే నా లాస్ట్ కీమో జరుగుతున్నప్పుడు పక్క బెడ్లో ఉన్నాడు. వాళ్ళమ్మ పక్కనే కూర్చుంది. వాడికి కూడా కీమోలు జరుగుతున్నాయి. సరే నేనేంటంటే నా కీమో అయిపోగానే మెడిసిన్ అదంతా ప్రాసెస్ అయిపోయినాక పక్కన వాళ్ళు కాసేపు రెస్ట్గా ఉండాలి కాబట్టి రెస్ట్గా ఉన్నప్పుడు పక్కన వాళ్ళని పలకరిస్తూ ఉండేదాన్ని. ఆ బాబు దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా నీకేంటి వచ్చింది అని అంటే, పాపం వాడికి క్యాన్సర్ వచ్చింది ఆంటీ, నేను ఎప్పుడు ఏమీ సిగరెట్లు తాగలేదు ఆంటీ, నేను ఎప్పుడు మందు తాగను ఆంటీ, కానీ నాకు వచ్చింది అని వాడు చాలా ఏడ్ చేస్తున్నాడు. వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి, వాళ్ళకి ఇంకో చిన్న అబ్బాయి ఉన్నాడు. వాడు అప్పుడే రీసెంట్గా చదువు అయిపోయి ఉద్యోగంకి వచ్చాడు. కానీ వాడి కండిషన్ కూడా చాలా క్రిటికల్గానే ఉంది. ఆ తర్వాత ఇంకో సందర్భంలో కూడా చాలా చిన్న పాపకి బ్రెయిన్లో వచ్చింది చూశాను. వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు కొంచెం ఏంటంటే, కనీసం మన జీవితంలో కొంతకాలం అయిపోయింది, మన జీవితం మనం ఎంతో కొంత ఫ్రూట్ఫుల్గా గడిపేశాము. ఆ పిల్లలు వాళ్ళైతే ఇంకేం జీవితం చూడని వాళ్ళకన్నా అయితే మన జీవితం ఘోరం కాదు కదా అనుకుని కూడా నేను చాలాసార్లు నన్ను నేను సాటిస్ఫై చేసుకునేదాన్ని. నిజంగా వాళ్ళందరూ కూడా పిల్లలు ఎక్కడున్నా కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలి. వాళ్ళందరూ కూడా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు కొంచెం అట్లా ఉండేది. అయితే ఇప్పుడు క్యాన్సర్ తర్వాత మళ్ళీ మీ జీవితం ఎలా ఉండాలి అనుకున్నారు, ఎలా తిరిగి మొదలు పెట్టాలనుకున్నారు? అంటే 2015 మే 1 నాకు సర్జరీ జరిగింది. ఆగస్టు 4న నాకు లాస్ట్ కీమో జరిగింది 2015. ఆ తర్వాత నేను ఒక 3 monthsకి ఫుల్ టైం మీడియా జాబ్ వదిలేశాను. అప్పటికి నేను 14-15 ఏళ్ళుగా ఆల్ ఇండియా రేడియో నుంచి నా జర్నీ మొదలైంది. ఆ తర్వాత TV9లో, వనితా టీవీలో, 10 టీవీలో అట్లా పనిచేస్తున్నాను. ఆ 10 టీవీ తర్వాత నేను మెయిన్ స్ట్రీమ్ మీడియా వదిలేసి సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, సుస్థిర వ్యవసాయ కేంద్రం అనేటువంటి ఒక సంస్థలో వాళ్ళు డాక్టర్ జీవి రామాంజనేయులు గారని అగ్రికల్చర్ సైంటిస్ట్, తనకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆ సంస్థకి పనిచేస్తున్నారు. అప్పటికి నాకు ఫుడ్ మీద చాలా ఇంట్రెస్ట్ అనమాట. రకరకాల ప్రయోగాలు చేయడం, వాటిని చేసి పెట్టడం అందరికీ అనేటువంటిది నాకు ఇష్టమైనటువంటి పనిగా కూడా ఉండేది. సో నా ఆసక్తి గమనించి అప్పుడు రామాంజనేయులు గారు, మీరు రండి, మనం ఇక్కడ మీరు జర్నలిస్ట్గా కూడా ఉండొచ్చు, కృషి టీవీ అనేటువంటిది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అక్కడ, మీరు కృషి టీవీ యూట్యూబ్ ఛానల్ చూద్దరు కానీ దాని బాధ్యతలో, అలాగే సహజ ఆహారం అనేటువంటి పేరుతో ఒక బ్రాండ్ అక్కడ అప్పటికే స్టోర్స్ నడుస్తున్నాయి, ఆర్గానిక్ స్టోర్స్ అవి, వాటికి ఒక వాల్యూ అడిషన్ చేసినటువంటి ఫుడ్ సప్లై చేద్దాం, తయారు చేసినటువంటిది వాళ్ళు నాకు అడిగారు. సో అట్లా నేను క్యాన్సర్ తర్వాతే ఆ జర్నీ మొదలుపెట్టాను. చాలా ప్రయోగాలు, ఫుడ్లో చాలా ప్రయోగాలు చేసేదాన్ని. మిల్లెట్స్తో ప్రయోగాలు, ఆకుకూరలతో ప్రయోగాలు, మన రోజువారీ మనకి కొంచెం తక్కువ కాస్ట్తో ఎక్కువ హెల్దీ న్యూట్రిషన్ ఎట్లా ఉంటుంది అనేటువంటి దాంతో ప్రయోగాలు అట్లా చేసేదాన్ని. అట్లా దాదాపు 50-60 ప్రొడక్ట్స్ నేను ఆ టీం నుంచి, నాకు 4 మహిళల టీంలో ఉండేవాళ్ళు, ఆ టీమ్గా నేను క్యాన్సర్ తర్వాతే ఆ కొత్త పని మొదలుపెట్టాను. అట్లా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఎక్స్పర్ట్గా ఉండి చాలా ప్రోడక్ట్స్ బయటకు తీసుకొచ్చాను. వాళ్ళని గర్వంగా సహజ ఆహారంలో చాలా కాలం పాటు నడిచినటువంటి, ఇప్పటికీ అమ్ముతున్నటువంటి చాలా ప్రోడక్ట్స్ నేను తీసుకొచ్చినటువంటి ధైర్యము లేకపోతే ఒక గర్వంగా నాకు ఉంటుంది. అదే క్రమంలో కృషి టీవీగా నేను ఒక జర్నలిస్ట్గా చాలా ఫీల్డ్స్కి వెళ్ళేదాన్ని. అంతకుముందు నేను ఫీల్డ్కి వెళ్ళినటువంటిది జరిగేది కాదు. మిగతా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నప్పుడు నేను CSA వాళ్ళ కృషి టీవీ కోసం ఫీల్డ్కి వెళ్ళటం, అక్కడ రైతులతో మాట్లాడడం, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినటువంటి రైతులతో మాట్లాడడం జరిగేది, మహిళా రైతులతో మాట్లాడడం జరిగేది. అట్లా నేను CSAలో పనిచేయడం అనేటువంటిది నాకు చాలా ఉపయోగపడింది. రైతులతో మాట్లాడడమే కాకుండా వ్యవసాయ రంగంలో మహిళా రైతుల సమస్యలను అర్థం చేసుకోవడానికి, మహిళా రైతులు ఎలాంటి శ్రమలు పడతారు, వాళ్ళు ఎంత శ్రమ చేస్తుంటారు ఫీల్డ్లో, అయినా వాళ్ళు ఏమీ ఆశించకుండా లేకపోతే తక్కువ వేతనాలతో తక్కువ కూలీ డబ్బులతో ఎట్లా బతుకుతున్నారు, వ్యవసాయంలో మహిళలు లేకపోతే ఏం జరుగుతుంది, ఇవన్నీ చాలా అంటే క్షేత్రస్థాయిలో నేను రెగ్యులర్గా వెళ్ళటం వల్ల నాకు చాలా అవగాహన ఫీల్డ్కి వెళ్ళడం వల్ల వచ్చింది. సో ఒక పక్కన పండించే రైతులతో అనుభవాలు తెలుసుకోవడం, పండించిన పంటని వాల్యూ అడిషన్ చేస్తూ ఎట్లా కన్జ్యూమర్కి దగ్గరికి తీసుకురావడం ఉంటుంది, ఒకే ఆఫీస్లో ఈ 2 రకాల పనులతో నాకు చాలా ఒక ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత క్రమంలో కూడా నేను
లాస్ట్ ఇయర్ వరకు కూడా, అంటే ఇంకా నెక్స్ట్ డిసెంబర్లో కూడా నాకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను. ఈ మిల్లెట్స్ ప్రాసెసింగ్స్లో కానీ లేకపోతే మిగతా ఫుడ్ ప్రాసెసింగ్లో కానీ దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 15 ఫుడ్ ప్రాసెసింగ్ ట్రైనింగ్స్ ఇచ్చాను నేను. మిల్లెట్స్తో కావచ్చు, లేకపోతే ట్రెడిషనల్ రెసిపీస్ కావచ్చు, ఏదైనా కూడా ఇదంతా నేను క్యాన్సర్ జర్నీ తర్వాత నేను నేర్పిస్తూ వచ్చినటువంటి ఒక క్రమం అన్నమాట. బొద్దాం నుంచి విజయనగరం జిల్లా బొద్దాంలో, శ్రీకాకుళం జిల్లాలో, తుర్కపల్లిలో, దీంట్లో నేను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు దళిత మహిళలు ఉన్నారు, ట్రైబల్ మహిళలు ఉన్నారు, అమ్మా నాన్న లేనటువంటి పిల్లలు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు. వీళ్ళందరికీ నేను ట్రైనింగ్ ఇవ్వగలిగానటువంటిది నాకు ఉన్నటువంటి ఒక హ్యాపీనెస్. ఇందులో కొద్దిమంది, ఒక అమ్మాయి, అందరూ అన్నిసార్లు వెంటనే వాళ్ళు అన్నీ పెట్టుకోలేరు. వాళ్ళు ట్రైనింగ్ అవ్వగానే వాళ్ళేం సొంతంగా వాళ్ళు వ్యాపారాలు చేసుకోలేరు. కానీ నేను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఒక అమ్మాయి బొద్దాం విజయనగరం జిల్లాలో పార్వతి అని ఒక ట్రైబల్ అమ్మాయి చక్కగా పక్కనే గ్రామంలో ఒక బేకరీ యూనిట్ నడుపుకుంటోంది. అదొక హ్యాపీనెస్. తర్వాత తుర్కపల్లిలో నేను ఒంటరి మహిళలకి ట్రైనింగ్ ఇచ్చాక చాలా కాలం పాటు వాళ్ళు భువనగిరి కలెక్టర్ ఆఫీస్లో కొంతకాలం పాటు మిల్లెట్స్ ప్రాసెసింగ్ చేసి వాళ్ళు అక్కడ ఒక చిన్న స్టాల్ పెట్టుకొని రన్ చేశారు. రీసెంట్గా నేను గజ్వేల్లో ఒక అమ్మాయికి రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక కుటుంబంలో అమ్మాయికి ట్రైనింగ్ ఇచ్చాను. ఆ అమ్మాయి చాలా చక్కగా ఇప్పుడు గజ్వేల్లో ఒంటరి మహిళలతో తను కూడా పని చేసుకుంటూ జూట్ బ్యాగ్స్ కొట్టించుకొని పనిచేస్తోంది. అలాగే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా బాగా నేర్చుకొని ఆ అమ్మాయి ఇప్పుడు చక్కగా అక్కడ ఒక యూనిట్ పెట్టుకోబోతోంది. గవర్నమెంట్ నుంచి కూడా ఆమెకు సపోర్ట్ వస్తుంది. ఆ అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒకేసారి మనం చేస్తున్న కృషిలోనో లేకపోతే పనిలోనో ఫలితాలు కనిపించవు, కానీ ఎక్కడో ఒకరు నిలబడ్డారు మనం ట్రైనింగ్ ఇచ్చాక, లేకపోతే మనం చెప్పిన మాటలతోనో, లేకపోతే మనం ఇచ్చిన సహకారంతోనో, మిగతా వాళ్ళందరికి సహకరించిన మన సహకారం కూడా వాళ్ళు నిలబడ్డానికి తోడైంది అనుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇవన్నీ నా క్యాన్సర్ తర్వాత జరిగినటువంటి జర్నీలో భాగమే. ఎన్ని ప్రభుత్వాలు మారినా అన్నదాతల ఆత్మహత్యలు మాత్రం ఆగట్లేదు. అలా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ ఫ్యామిలీస్ను కూడా మీరు చాలా దగ్గర నుంచి చూస్తూ ఉంటారు కదా. వాళ్ళ భార్యలు కావచ్చు, వాళ్ళ పిల్లల జీవితాలు ఎలా ఉంటున్నాయి, వాళ్ళని మళ్ళీ వ్యవసాయంలో నిలబెట్టుకుంటున్నారా, లేదంటే వాళ్ళు ఎలా ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతున్నారు? నేను ఒంటరిగా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది సాధ్యమయ్యేది కాదు. ఇది నేను ఈ సందర్భంగా చెప్పాలి. ఒక రైతుల దగ్గరికి వెళ్ళినా, మహిళా రైతుల దగ్గరికి వెళ్ళినా, నేను పిల్లలతో పని చేస్తున్నా, ఇదంతా కూడా ఏదో ఒక సమూహంతో ఉంటేనే మనం ఒక పని కొంచెం పటిష్టంగా చేయగలుగుతాం అనేటువంటిది నేను ఫీల్ అయ్యేది. అట్లా నేను చెప్పాను కదా ఇందాక, సిఎస్సిలో పనిచేసినప్పుడు అక్కడ రైతులతో వాళ్ళ దగ్గరగా వెళ్ళి వాళ్ళని చూడడం అనేటువంటిది ఒకటి. ఆ తర్వాత క్రమంలో రైతు స్వరాజ్య వేదిక అనేటువంటి ఒక సంస్థ, ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్, వాళ్ళు కూడా రకరకాల సమస్యల మీద, రైతు సమస్యల మీద, రైతాంగ సమస్యల మీద చాలా రకాల పనులు చేస్తున్నారు. వాళ్ళు చేసిన స్టడీస్ చూడడం కానీ, చదవడం కానీ, వినడం కానీ, ఇవన్నీ కూడా నాకు ఒక అవగాహన పెంచినాయి. ఈ అవగాహన నుంచి నేను చూస్తున్నప్పుడు ఏంటంటే ప్రాజెక్ట్లో అంటే రకరకాల పనుల్లో మహిళా రైతుల గురించి, సమస్యల గురించి మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు వాళ్ళతో కలిసే అవకాశం కూడా వచ్చింది. వాళ్ళని డైరెక్ట్గా కలిసే అవకాశం కూడా. విషాదం ఏంటంటే నేను 10 టీవీలో ఉన్నప్పుడు మల్లన్న సాగర్ ముంపు గ్రామాల బాధితుల దగ్గరికి వెళ్ళి నేను ఒక స్టోరీ చేశాను. మహిళలకి చెరువులకి ఏంటి అనుబంధం, ఎలా ఉంటుందనేటువంటి స్టోరీ. అప్పటి గవర్నమెంట్ నాకు, తెలంగాణ గవర్నమెంట్ మిషన్ భగీరథ అవార్డు ఎలక్ట్రానిక్ మీడియాలో ఫస్ట్ జర్నలిస్ట్గా ఫస్ట్ ప్రైజ్ నాకు వచ్చింది. అప్పుడు నేను 1 lakh క్యాష్ ప్రైజ్ కూడా నాకు వచ్చింది. ఆ తర్వాత విషాదం ఏంటంటే ఆ గ్రామాలన్నీ మల్లన్న సాగర్లో మునిగిపోయినాయి. నేను స్టోరీ చేసిన ఆ గ్రామాలన్నీ కూడా నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇట్లాగే స్టడీ చేద్దాము అనేటువంటి ఫీల్డ్ స్టోరీస్కి వెళ్ళినప్పుడు, వాళ్ళందరూ అక్కడ ముంపు గ్రామాల బాధితులుగా R&R కాలనీలో ఉన్నప్పుడు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు. వాళ్ళు ఎంత స్థైర్యంతో అప్పుడు కనిపించారో వాళ్ళంతా ఆత్మనూన్యతతో కనిపిస్తున్నారు. ఆరోగ్యాలు బాలేక, భర్తలు చనిపోయినా కూడా కొంతమంది ఏమో కోలుకొని పనిచేస్తున్నారు, కొద్దిమంది ఏమో మరింత ఇబ్బందులు పడి తట్టుకోలేక అవస్థలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. అందరికీ అన్నిసార్లు సహాయం అందడం అనేటువంటిది కూడా సాధ్యం కాదు. అట్లా చూస్తున్నప్పుడు ఒకసారి నేను అక్కడ మహిళా రైతులతో, ఒంటరి మహిళలతో అడిగాను, ఆత్మహత్యలు చేస్తున్న భర్తలు వాళ్ళ భార్యలతో, అమ్మ మీరు మీ భర్తలైతే ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పులు చేసి, సో ఇప్పుడు మీరు అప్పులు తీర్చాలి, మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవాలి, మీ పిల్లల్ని కూడా మీరు పోషించుకోవాలి. మరి మీరు ఎప్పుడైనా మీరు పని చేస్తున్న మీరు వ్యవసాయంలో మీ లెక్కలు చూసుకున్నారా? ఎప్పుడైనా మీకు వస్తున్న ఆదాయం ఎంత, పెడుతున్న ఖర్చు ఎంత, ఇవన్నీ ఎప్పుడైనా లెక్కలు చూసుకున్నారా అంటే వాళ్ళు ఒకే ప్రశ్న అడిగారు, ఒకే మాట చెప్పారు, నిజంగా ఇవాళ లెక్కలు చూసుకుంటే మేము గుండాగి చచ్చిపోతామని. అందులో మహిళలు
అంటే ఇవాళ రైతులు నిజంగా వాళ్ళు చేస్తున్న శ్రమను లెక్కలేసుకుంటే కనుక మనకెవరికి అన్నం పెట్టే పరిస్థితి ఉండదు. వాళ్ళు అవేమీ చూసుకోవట్లేదు కాబట్టే వాళ్ళు ఇంకా పండిస్తున్నారు. పండించలేక చచ్చిపోతున్నారు. వాళ్ళ కుటుంబాలు ఒంటరవుతున్నాయి. వాళ్ళ భార్యలు ఆ తర్వాత అప్పులో వాళ్ళ బాధలు పడుతున్నారు. ఇంకా అనేక సమస్యలు, వాళ్ళు చాలా చిన్న వయసులోనే ఒంటరైపోతున్న మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అనేక సమస్యలు వాళ్ళు పడుతున్నారు. ఇల్లు దాటాలన్న పరిస్థితి కష్టమే. ఎవరితో మాట్లాడినా తప్పులు గ్రామాల్లో. ఇవన్నిటిని కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతారు. చాలా చాలా వాళ్ళ మీద ఒక దోపిడీ, హింస, అణచివేత అన్నీ ఉంటాయి ఒంటరి మహిళల మీద. వాటినన్నిటినీ వాళ్ళు తట్టుకుని నిలబడడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అందుకని వాళ్ళకన్నా గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు. అట్లాంటి వాళ్ళకన్నా, నిలబడుతున్న వాళ్ళకన్నా గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఏం సపోర్ట్ చేస్తుంది అంటే మనం ఆలోచించాలి. నిజంగా చాలామంది ఒంటరి మహిళలకి ఆర్థిక సాయం అందట్లేదు. సంస్థలు ఇచ్చేవి కానీ, వ్యక్తులు ఇచ్చేవి కానీ చాలా అవి పరిమితమైనటువంటి వనరులే ఉంటాయి. అలాంటి మహిళలందరినీ నిలబెట్టినప్పుడు, మహిళా రైతుల్ని లేకపోతే రైతుల్ని, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల ఇవి మనం సమకూర్చినప్పుడు మాత్రమే వాళ్ళు నిలబడగలుగుతారు. ప్రభుత్వాల నుంచే మేజర్గా జరగాల్సినటువంటి కృషి, సంస్థల కన్నా కూడా. సో వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు ఒక బాధే ఉంటుంది. మనం ఏమీ చేయలేము వ్యక్తులుగా. కాకపోతే ఒక జర్నలిస్ట్గా ఆ సమస్యల్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నేను వాయిస్ ఆఫ్ ద పీపుల్, ప్రజల గొంతు కానీ ఒక యూట్యూబ్ ఛానల్ తర్వాత క్రమంలోనే నేను సిక్ అయ్యాకే, బయటకు వచ్చాక, కోలుకున్నాకే ఒక 4 ఏళ్ళుగా దాన్ని మొదలుపెట్టాను. ఆ ఛానల్గా నేను ఒక యూట్యూబర్గా అనేక ప్రజా సమస్యల్ని, పిల్లల సమస్యల్ని, మహిళల సమస్యల్ని, మహిళా రైతుల సమస్యల్ని, ఏదైనా ఒక ప్రజల సమస్యల్ని నా వాయిస్ నేనేం ఆలోచిస్తున్నాను దాని నుంచి, నా ఆలోచన ధోరణి నుంచి ఆ విషయాన్ని నేను ప్రజెంట్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఎంతమంది చూస్తున్నారు, దానికి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనేటువంటిది నేను ఎప్పుడూ ఆలోచించట్లేదు. మనం చెప్పాల్సినటువంటి మాట నలుగురికి చేరినా చాలు. వినాల్సిన వాళ్ళు, వింటున్న వాళ్ళ ఆ 10 మంది ఎవరైతే వినాలనుకుంటున్నామో మనం వాళ్ళకి చేరితే చాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా నిరంతరం ఒక వీడియోస్ చేస్తూ వాయిస్ ఆఫ్ ద పీపుల్ తరపున అది చేస్తున్నాను. నేను సిక్ అయినాక అంటే మనకు అన్ని భయాలు పనిచేస్తాయి. క్యాన్సర్ వచ్చినప్పుడు మిగతా వాటికన్నా భిన్నంగా క్యాన్సర్ మనని భయపెడుతుంటుంది కదా. అనుకున్నప్పుడు నా వాయిస్ కూడా మారిపోతుంది అనేటువంటిది నాకు ఎందుకో కొంచెం భయం వేసింది. ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్నప్పటి నుంచి నాకు పిల్లలకు కథలు చెప్పాలనే చాలా ఉండింది. అనుకుంటున్నప్పుడు ఇక నేను వాయిస్ మారిపోద్దేమో, ఇంకా నా ఒరిజినల్ వాయిస్ రాదేమో అనేటువంటిది ఒక భయం పనిచేసినప్పుడు ఇక నేను తెలిసిన కుటుంబాల సభ్యులు ఎవరైతే పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర కొంచెం చిన్న పిల్లలు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వాట్సాప్గా చేసి రోజు కథలు చెప్పేదాన్ని. దాదాపు ఒక 3-4 ఏళ్ళు అయితే వరుసగా కథలు చెప్పాను. రోజు చెప్పేదాన్ని. నేను ఆఫీస్కి వెళ్ళొచ్చిన ప్రతిరోజు రాత్రి ఏదో ఒక రాత్రి టైం అయినా కూడా నేను కథ పెడుతూ ఉండేదాన్ని. ఈ మధ్యకాలంలో కొంచెం పనులు ఒత్తిడి కానీ, అలసట కానీ అది ఆగిపోయింది చెప్పాలంటే. అది కొంచెం బాధాకరమే నాకు. కానీ పిల్లలు కథలు విన్నారు. ఇప్పటికీ ఆ గ్రూప్లో 150 మంది వరకు వాట్సాప్ గ్రూప్లో ఉంటారు పిల్లలు. సో చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాను మళ్ళీ తిరిగి. అట్లా అది క్యాన్సర్ తర్వాతే మళ్ళీ ఆ పని కూడా ముందు పడింది. అంటే గొంతు మారిపోతుంది, వాయిస్ మళ్ళీ పోతుంది, నేను రికార్డ్ చేసి పెట్టాలి, అవి ఎప్పటికైనా ఉండిపోతే ఆ కథలు ఇక రికార్డ్ చేసి పెడితే పిల్లల కోసం అనేటువంటిది ఒకటి అనిపించినప్పుడు ఆ కథలు అట్లా రికార్డ్ చేసి పెట్టాను. చాలా కథలు, ఇంకా చేయాల్సిన కథలు కూడా చాలా ఉన్నాయి. చెప్పాల్సిన విషయం గురించి చెప్పండి. ఎందుకంటే 256 మంది స్ఫూర్తివంతమైన మహిళల కథనాలు అంటే అవి జీవితాలు. అంతమందిలో మీకు చోటెలా దక్కింది? యాక్చువల్గా ఈ పుస్తకాన్ని డాక్టర్ శివ జాస్తి గారును అహలా అని వాళ్ళిద్దరూ కలిసి రాశారండి. అది దాదాపుగా 7-8 సంవత్సరాల ప్రాజెక్ట్ వాళ్ళది. వాళ్ళిద్దరూ చేస్తున్నటువంటి కృషిలో భాగంగా వాళ్ళు చాలామంది మహిళల్ని ఎంపిక చేసుకుంటూ వెళ్ళారు. ఆ 256 మంది రకరకాల భారతదేశంలో వివిధ రంగాల్లో ప్రముఖ స్థానంలో ఉన్నవాళ్ళు. యాక్చువల్గా నాకు ప్రాజెక్ట్ నడుస్తుందని తెలుసు, కానీ నేను దాంట్లో ఒక పేజీగా ఉంటానని నేను అనుకోలేదు. శివగారికి నేను పరిచయం ఎలా జరిగిందనంటే, వాళ్ళకి ఒక 2016లో చిన్ననాటి ఆటలు జ్ఞాపకాల మూటలు అని వాళ్ళు ఒక బుక్ తీసుకొచ్చారు పిల్లల బొమ్మలతో. అద్భుతమైన బొమ్మలు బాబు దుండ్రేపల్లి వేశారు. శివగాస్తి గారు ఆ పుస్తకం తీసుకొచ్చారు, కందుకూరి రాము గారు వీళ్ళందరూ కలిసి. ఆ బుక్ రిలీజ్కి నేను యాంకర్గా వ్యవహరించాను. సో అప్పుడు రాముగారు నాకు చెప్పాలో వద్దో తెలియదు, కానీ పద్మగారి క్యాన్సర్ సర్వైవర్ అండి అని అట్లా ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత నుంచి తను మేబీ నన్ను గమనిస్తూ ఉండొచ్చు, నా పనులు, యాక్టివిటీ. నేను అందరికీ నేను చేసే వీడియోస్ కానీ, కథలు కానీ, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి నేను పెట్టే పోస్టులు కానీ ఇవన్నీ కూడా ఇంప్రెస్ అయి ఉంటారు. సో అట్లా వాళ్ళు అక్కడ దాంట్లో పేజీలో పెట్టే వరకు నా గురించి రాశారన్న విషయం కూడా నాకు తెలియదు. అంతా అయినాక ఫైనల్గా వాళ్ళు ప్రింట్కి వెళ్ళే కంటే ముందు నాకు చెప్పారు,
సో కొంచెం సంతోషం, కొంచెం భయం కూడా. అంటే నిజంగా మనకు అంత స్థాయి ఉందా, మనం ఆ పేజీలో ఉండాల్సినటువంటి వాళ్ళమా అనేటువంటిది కూడా కొంచెం ఒక చిన్న భయం కూడా పనిచేసింది. సో అందులో చివరిలో వాళ్ళు అదే డిడ్ యూ నో అని తన క్యాన్సర్ సర్వైవర్ అనేటువంటి మాటే వాళ్ళు ఆ బుక్లో కూడా రాశారు. అది జరిగింది. అట్లా వాళ్ళు కొంతకాలంగా నన్ను గమనిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు నన్ను ఒక పేజీగా నాకంటూ ఒక పేజీ ఆ పుస్తకంలో పెట్టారు వాళ్ళు. నిజంగా ఒక పుస్తకం అంటే ఓ చరిత్ర, ఆ చరిత్రలో మీకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు. అది ఖచ్చితంగా మీ సంకల్ప బలంతోనే. అయితే ఇప్పుడు చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అలాంటి వాళ్ళకి, అలాగే ఈ ఆధునిక మహిళకు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏమవుతుందనంటే ఇప్పటికీ కూడా ఇందులో నాకు 2015 ఇంకా మే 1 వస్తే 10 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ 9.5 ఏళ్ల జర్నీలో నేను మా అమ్మని పోగొట్టుకున్నా క్యాన్సర్తోనే, మా అత్తగారిని పోగొట్టుకున్నా క్యాన్సర్తోనే, మా ఆడపడుచుని పోగొట్టుకున్నా క్యాన్సర్తోనే. సో ఒకవైపు నుంచి ఏంటి మీ ఇంట్లోనే ఇన్ని క్యాన్సర్ పేషెంట్లు ఇంతమంది ఉన్నారనేటువంటిది ఒక మాట వినిపిస్తూ ఉండేది ఎప్పుడు. అవునా నేను కొంచెం ఒకలాంటి భయం కూడా పనిచేస్తున్నాను. నా తర్వాత తరం పిల్లలు, ఇంట్లో ఆడపిల్లలు కొంచెం వాళ్ళు కూడా భయాలే కదా. అందరికీ బ్రెస్ట్ క్యాన్సరేనా? లేదు, రకరకాల డిఫరెంట్ క్యాన్సర్స్ వచ్చినాయి. సో వచ్చినప్పుడు కొంచెం అది భయం పనిచేసింది మొదట్లో ఒక 2-3 ఏళ్ల పాటు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇవాళ ఇది హెరిడిటరీ కాదు అన్ని సందర్భాల్లో అనేది మనకు అర్థమవుతుంది. చాలా కుటుంబాల్లో ఇవాళ చాలా కామన్గా క్యాన్సర్ పీడితులు, క్యాన్సర్ బాధితులు మారుతున్నటువంటి ఒక కండిషన్ మనకు కనిపిస్తుంది. అది ఎలా వస్తుంది? మనం తింటున్న ఫుడ్లో ఉంది, మనం పీలుస్తున్న గాలిలో ఉంది. ఇవాళ చాలా సందర్భాల్లో మనం చెప్తున్నాము కెమికల్స్ స్ప్రే చేయడం వల్ల రైతులే కాదు ఆ ఫుడ్ తింటున్న మనం కూడా ఇంపాక్ట్ అవుతామనేటువంటిది. ఆ కెమికల్స్ ఏ స్థాయిలో ఉన్నాయంటే తల్లి పాలను కూడా విషం చేస్తున్నాయి అనేటువంటి స్థాయికి మనం వాడుతున్నటువంటి కెమికల్స్ చేరినాయి. ఇలా ఉన్నప్పుడు రాబోయే కాలంలో ఇక్కడ ఈ కేసులు పెరుగుతాయి కానీ తగ్గవు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎక్కడా కూడా ఏది ఆపట్ల, అభివృద్ధి పేరుతో లేకపోతే ప్రొడక్షన్ పేరుతో ఇంకో దానితో ఏ కెమికల్ స్ప్రేలు కానీ ఇంకోటి కానీ ఏది మనం ఆపట్లేదు, పెంచుకుంటూనే పోతున్నాం. సో అది పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా క్యాన్సర్ బాధితులు, క్యాన్సర్ పీడితులు, క్యాన్సర్ రోగులు పెరిగే ప్రమాదమే ఉంది. డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు. రాబోయే రోజుల్లో క్యాన్సర్ కేసులు భారతదేశంలో మిగతా ప్రపంచ దేశాల కన్నా చాలా ఎక్కువ పెరుగుతాయనేటువంటిది అదొక వాస్తవం. క్యాన్సర్ వచ్చిందని తెలిసినా కూడా చాలా కుటుంబాల్లో దాన్ని ఒక రహస్యంగా దాచిపెడుతున్నారు. చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు చాలామంది. బయట వాళ్ళకి, చాలా క్లోజ్డ్ మెంబర్స్ కూడా చెప్పడానికి ఇష్టపడినటువంటి, అంటే క్యాన్సర్ అనగానే ఒక సింపతి ఈ సమాజం చూపించేస్తుంది. ఇంకా మనం వాళ్ళు చచ్చిపోతారు లేకపోతే వాళ్ళకి ఇది అయిపోయింది అనేటువంటి ఆ సింపతి కారణమో తెలియదు, ఇంకో కారణమో తెలియదు కానీ, లేకపోతే వాళ్ళు వచ్చిన వాళ్ళు భయపడతారన్న కారణమో తెలియదు కానీ దాన్ని ఓపెన్గా మాట్లాడి ఓపెన్గా డిస్కషన్ చేసేటువంటి కండిషన్ కూడా చాలా కుటుంబాల్లో లేదు. అలా ఉన్నప్పుడు అది దాచిపెట్టిన వాళ్ళకి సమస్యే, ఆ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి సమస్యే. సో దీన్ని ఇది మనం చేసిన తప్పు. ఇప్పుడు నేను చేసిన తప్పుతో నాకు క్యాన్సర్ రాలేదు, ఇంకెవరో చేసిన తప్పుతో వాళ్ళకి ఎవరికి క్యాన్సర్ రావట్లేదు. ఇది ఎవరో చేస్తున్నటువంటి తప్పులు. నీళ్ళని కాలుష్యం చేస్తున్న వాళ్ళను, గాలిని కాలుష్యం చేస్తున్న వాళ్ళు, మన ఆహారాన్ని కాలుష్యం చేస్తున్న వాళ్ళు, మన వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్న వాళ్ళు ఈ జబ్బులకి, ఈ క్యాన్సర్లకి కారణమని నేను చాలా బలంగా నమ్ముతాను. తప్పు వాళ్ళు చేస్తున్నారు, బాధితులుగా మనం మారుతున్నాం. అందుకని ఇది మనకు క్యాన్సర్ వస్తే లేకపోతే క్యాన్సర్ రాబోతుందని వచ్చే ఆ ప్రమాదం ఉందనేటువంటిది ఏమైనా అనిపించినా కూడా మనం భయపడొద్దు అని నేను అంటున్నాను. బాధ ఉంటుంది, బాధ అది చాలా సహజమైనటువంటిది. అది ఫిజికల్గా మనం ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు ఉంటుంది, మనం ఏదో ఇంకా చచ్చిపోతాం అనేటువంటి దాంట్లో ఆ భయం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ అది దానితో మనం ఆగిపోవద్దు అంటా నేను. ఇప్పుడు నాకన్నా ముందు చాలామంది క్యాన్సర్ విజేతలు ఉన్నారు, నా తర్వాత కూడా ఉన్నారు, తర్వాత కూడా ఉంటారు. అయితే మనం సరైన వైద్యం, ఒక్కోసారి మనం ఈ భయాలతో, ఒక ఫ్రెండ్ అలాగే చనిపోయింది, ఇంట్లో భర్తకి పిల్లలకి తప్ప ఇంకెవ్వరికి తెలియకుండా తను ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వచ్చింది అనేక కారణాలతో. సో తను ఇంకా మనం అందరితో చెప్పినప్పుడు మనకి రకరకాల సలహాలు లేకపోతే ఒక ధైర్యము అంతా వస్తుంది. అట్లా లేకుండా తను చనిపోవడం అనేటువంటిది నాకు చాలా పెయిన్గా అనిపించింది. సో అట్లా కూడా ఉంటుంది, ఆ సమస్యలు కూడా వస్తాయి. అందుకని దీన్ని ఒక ధైర్యంగా ఎదుర్కొందాం. ఈ సమస్య మనం చేసిన తప్పు వల్లనో, వ్యక్తిగత సమస్యల వల్లనో, లేకపోతే వ్యక్తిగత తప్పుల వల్లనో, కుటుంబం చేసిన తప్పుల వల్లనో వచ్చినటువంటి సమస్య కాదు, ఆరోగ్య సమస్య అంతకన్నా కాదు. అందుకని దీన్ని వచ్చిన వైద్యం ఉంది, వైద్యం చేయించుకుందాం, నిలబడే ప్రయత్నం చేద్దాం. నిలబడిన వాళ్ళని చూసి వాళ్ళు ఎట్లా నిలబడుతున్నటువంటి ఆలోచన చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి. కానీ భయపడిపోయి
ఆగిపోయి తప్పు అయిపోయిందో తప్పు చేసామన్నటువంటి ఒక దాంట్లోకి వెళ్ళొద్దు అనేటువంటిది నేను చాలామందికి చెప్తాను. ఎందుకంటే చాలా కుటుంబాల్లో అదొకటి నడుస్తుంది. అంటే చూస్తున్నాను చెప్పకుండా ఉంచడం, దాచిపెట్టేయడం క్యాన్సర్ అనగానే అనేటువంటిది అది సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా ఏంటంటే ఇది చాలా చోట్ల డాక్టర్ కూడా చెప్తుంది ఏంటంటే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ను, సర్వైకల్ క్యాన్సర్ రేట్లు చాలా పెరుగుతున్నాయి అనేటువంటిది. చాలా చోట్ల పురుగుమందు అవశేషాలు మనకు కనిపించిన చోట, కెమికల్స్ వాడిన చోట్ల, పెస్టిసైడ్స్ వాడిన చోట్ల రైతులకి వస్తున్నాయి. ఇప్పుడు మనం పంజాబ్ లాంటి చోట్ల మరి చాలా క్యాన్సర్ పేషెంట్లు ఎందుకు పెరుగుతున్నారు? అక్కడ వాడుతున్నటువంటి పెస్టిసైడ్స్, కెమికల్సే కదా. సో ఇవన్నిటిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చర్చకు తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంటే క్యాన్సరు వాళ్ళని విజేతలుగా లేకపోతే వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ పట్ల ఒక జాలి చూపడం ఇదంతా కాదు. క్యాన్సర్కి కారణమవుతున్నటువంటి పరిస్థితుల మీద కూడా ఒక చర్చ జరగాలి. కారణమవుతున్నటువంటి వ్యవస్థ మీద కూడా ఒక చర్చ జరగాలి. దాన్ని ఎట్లా మనం సాల్వ్ చేసుకోగలుగుతామో కూడా చర్చ జరగాలి. అప్పుడు మాత్రమే మనం ఇంకొంచెం విశాలంగా ఈ సమస్యను అర్థం చేసుకోగలమేమో నేను అనుకుంటాను. థ్యాంక్ యూ పద్మ గారు. మీ ప్రయాణం ఇంకా బాగా సాగాలని, మీరు మరెంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇవాళ పూర్తి స్థాయిలో అంటే నేను జర్నీ ఒక 9.5 ఏళ్ళుగా నా జర్నీని ఇక్కడ మాట్లాడే అవకాశం, నా అనుభవాల్ని ఇక్కడ చెప్పే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అయితే అదే క్రమంలో చూసే వాళ్ళకు కూడా నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు చాలామంది కింద మాట్లాడేటప్పుడు ట్రోలింగ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. నేను అనుకుంటున్నాను రకరకాల ట్రోలింగ్స్ కూడా నడుస్తాయి. ఎప్పుడు అవతల వాళ్ళని అనడం చాలా ఈజీ, కానీ ఆ సమస్యలో ఉన్నవాళ్ళు దాని నుంచి దాటుకొని రావటం, లేకపోతే దాటుకుని వచ్చే వాళ్ళకి చేయూతనివ్వడం చాలా పెద్ద విషయం, చాలా మెచ్యూరిటీతో ఉండే విషయం, చాలా అవసరమైనటువంటి విషయం. అందరూ ఆ దిశగా ఆలోచించాలి, కానీ దీన్ని ఇంకో రూపంలో ఇంకోలాగా ఆలోచించొద్దు అనేటువంటిది నేను అనుకుంటున్నాను. సో ఇవాళ నా మాటలు ఒక్కరికైనా కూడా స్ఫూర్తినిచ్చినా, లేకపోతే వాళ్ళ ఆలోచన ధోరణిని మార్చిన క్యాన్సర్ పీడితులుగా ఉన్నటువంటి వాళ్ళకి, బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళకి నేను ఈ ఇంటర్వ్యూకి టైం ఇచ్చినందుకు ఫ్రూట్ఫుల్గా ఉపయోగపడింది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.